తెలంగాణలో మరొక కీలక అంశం సాదా బైనామా దరఖాస్తులు ఏమవుతాయి. ఇప్పుడు మళ్ళీ మేము సాదా బైనామాకి దరఖాస్తు పెట్టుకోవచ్చా? ఇవి రెండే అంశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. సాదా బైనామా సమస్య ఏంటి? 1989 వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ ద్వారా కొనవచ్చు, లేదా రిజిస్ట్రేషన్ కాకుండా కొనుగోలు చేసినా సరే ప్రతి సంవత్సరం జమాబందీ జరిగినప్పుడు రెవెన్యూ అధికారి తహసీల్దారు ఆ పట్టా మార్పిడి చేసి కొనుక్కున్న వాళ్ళకి పట్టా ఇచ్చే అవకాశం ఉండే. ఎప్పుడైతే 1971 6 చట్టం 1989 నుంచి అమలు రావటం మొదలుపెట్టిందో ఆ చట్టం ఏమన్నదంటే కొనుగోలు ద్వారా మీకు భూమి వస్తే మీ దగ్గర రిజిస్టర్డ్ దస్తావేజు ఉంటేనే పాస్బుక్ ఇస్తామని చెప్పి 71 చట్టం చెప్పింది. దీనివల్ల తెలంగాణ రైతాంగానికి పాస్ పుస్తకాలు జారీ చేయడం సాధ్యపడదు, సగం పైన రైతులకు పాస్బుక్ రాదు అనే ఉద్దేశంతో 1971 చట్టాన్ని 89లో సవరించి సెక్షన్ 5A చేర్చాం 6వ చట్టంలో. ఆ చట్టం ఏం చెప్తుందంటే ఎవరైనా చిన్న సన్నకారు రైతులు 1989 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లయితే సాదా బైనామాల ద్వారా వాటిని రెగ్యులరైజ్ చేసే అధికారం తహసీల్దార్లకు ఇచ్చారు. తహసీల్దార్ ఒకసారి సర్టిఫికేట్ జారీ చేస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కింద తెల్ల కాగితం రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి ఉన్న విలువ వచ్చేస్తుంది, పాస్బుక్లు జారీ చేస్తారు. 1989 నుంచి 2020 వరకు కూడా పలు దఫాలుగా సాదా బైనామాల ద్వారా కొన్న భూములకి రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం దరఖాస్తు తీసుకుంటూనే వచ్చింది. దాంట్లో కట్ ఆఫ్ డేట్ కూడా మార్చారు. ఒకప్పుడేమో 89 కంటే ముందు కొంటే పాస్బుక్లు ఇస్తామని చెప్పారు. తర్వాత కట్ ఆఫ్ డేట్ 2000 సంవత్సరం కింద మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కట్ ఆఫ్ డేటు 2014 జూన్ 2 కింద మారింది. అంటే ఎవరైనా 2014 జూన్ 2 కంటే ముందు సాదా బైనామా ద్వారా భూములు కొంటే రెగ్యులరైజ్ చేయవచ్చు. తర్వాత దరఖాస్తు కట్ ఆఫ్ డేట్ కూడా పొడిగిస్తూ వచ్చారు. చివరిసారిగా 2020 నవంబర్ 10వ తేదీ వరకు కూడా దరఖాస్తులు తీసుకున్నారు. ఆ క్రమంలో 9,24,000 మంది సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. అవి అప్పటి నుంచి ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం కాలేదు. ఎందుకు అంటే ధరణి చట్టంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం నియమం లేదు కాబట్టి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ సాదా బైనామాల పరిష్కారం కోసం భూభారతి చట్టం ఏం చెప్తుంది? సాదా బైనామాలకు మోక్షం కలుగుతుందా, పట్టాలు వస్తాయా? చట్టం ఏమంటుందంటే మీరు ఒకసారి అక్కడ చూస్తే కూడా ఏవైతే 2020లో దరఖాస్తులు స్వీకరించి పెండింగ్లో ఉన్నాయో వాటిని మాత్రమే పరిష్కరించవచ్చు భూభారతి కింద. కొత్త దరఖాస్తులకి అవకాశం లేదు. ఇప్పుడు మళ్ళీ ఎవరు కొత్త దరఖాస్తులు పెట్టడానికి అవకాశం లేదు. ఇది నంబర్ 1 అందరూ అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో భూభారతి చట్టం కింద కొత్తగా సాదా బైనామా రెగ్యులరైజేషన్ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు పెట్టడానికి అవకాశం లేదు. కేవలం పాత దరఖాస్తులకే ఈ సెక్షన్ 6 వర్తిస్తుంది. ఈ పాత దరఖాస్తులు ఏం జరగబోతున్నాయంటే ప్రభుత్వం ఒక డేట్ నోటిఫై చేస్తుంది, ఆ రోజు నుంచి ప్రాసెస్ మొదలవుతుంది రెగ్యులరైజ్ చేసేది. ఎందుకు వెంటనే చేయట్లేరు అంటే గౌరవ హైకోర్టులో దీని మీద స్టే ఉంది కాబట్టి ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది, రూల్స్ వచ్చింది. ఈ విషయాన్ని గౌరవ హైకోర్టుకు చెప్పి స్టే వెకేట్ చేయించాలి. ఎప్పుడైతే హైకోర్టులో స్టే వెకేట్ అవుతుందో ఆ రోజు నుంచి ఈ సెక్షన్ అమల్లోకి వస్తుంది. ఈ సెక్షన్ అమల్లోకి వచ్చిన వెంటనే ఆర్డీఓలు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు సాదా బైనామాలో ఎంక్వైరీ చేయాలి, నోటీసులు జారీ చేయాలి, ఎంక్వైరీ చేయాలి. సాదా బైనామా ద్వారా కొన్న మాట వాస్తవమై ఉండి కొనుగోలు చేసిన వ్యక్తి భూమి తన స్వాధీనంలో ఉన్నట్లయితే వాళ్ళకు ఒక సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఈ సర్టిఫికేట్ జారీ చేసే ముందు ఇంకొక 2 అంశాలను పరిశీలించి చూస్తారు. ఒకటి, ఈ సాదా బైనామా కొనుగోలు ఏ చట్టాన్ని ఉల్లంఘించి లేదు అనే నిర్ధారణ జరగాలి. అంటే పిఓటి చట్టాన్ని కానీ, ఎల్టీఆర్ చట్టాన్ని కానీ, సీలింగ్ చట్టాన్ని కానీ ఉల్లంఘించి ఉందా లేదా చూస్తారు. ఉల్లంఘించి లేకపోతేనే రెగ్యులరైజేషన్ అవుతుంది. రెండోది, ఈ సాదా బైనామాలకి ఇప్పుడు ఫీజు కూడా కట్టాల్సి వస్తుంది. ఎంత ఫీజు కట్టాలి అంటే ఈ రోజున స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఏది ఉంటే అది చెల్లించాల్సి వస్తుంది. ఇది ఇంతకు మునుపేమో ఫ్రీగా ఉండేది. దానికంటే ముందు ఉన్న రూల్ ప్రకారం ఏమో కొనుగోలు చేసిన తేదీ నాటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ ఉండే. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే రెగ్యులరైజేషన్ చేసే తేదీ నాడు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటే అంత కట్టాలి. దానికి అదనంగా 100 రూపాయల పెనాల్టీ. ఎందుకంటే రిజిస్ట్రేషను స్టాంప్ చట్ట ప్రకారం పెనాల్టీ కూడా 5 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా వసూలు చేయొచ్చు. గవర్నమెంట్ దాన్ని 100 రూపాయలుగా ఇప్పుడు ఫిక్స్ చేసింది సాదా బైనామాలో. ఈ ఫీజు కనుక చెల్లిస్తే ఆర్డీఓలు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వచ్చిన వెంటనే పాస్ పుస్తకం పొందడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.